వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్. నేను మీ సదాచార్. ఈ సమాజంలో డబ్బు ఎలా సంపాదించాలి, సంపద ఎలా సృష్టించాలి అనే విషయాల మీద మనతో ఈరోజు మాట్లాడడానికి యూనివర్సల్ మోటివేషన్ స్పీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఉన్న కుటుంబ వ్యవస్థలో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి బాగా సెట్ అవ్వాలి, ఏదైనా జాబ్ లో మంచిగా సెట్ అవ్వాలి, లేదంటే ఒక బిజినెస్ రంగంలో మంచిగా రాణించాలి, ఆర్థికంగా స్థిరపడాలి అనే కోరికతో సర్వసాధారణంగా ఉంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ కొందరు అబ్బాయిలు ఏం చేస్తారంటే, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటది అంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే దాకా ఇంకా ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడం, బయట తిరగడం, ఇలాంటి అలవాట్లతోనే ఉంటారు. పేరెంట్స్ కు మాత్రం మంచిగా స్థిరపడాలి అబ్బాయి అనే ఆశతో ఉంటారు. వాళ్ళ అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు, మారట్లేదు. అలాంటి పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని ఎలా మార్చాలి సార్ అని మీ దగ్గరికి సలహా కోసం వస్తే మీ యూనివర్సల్ పవర్ ద్వారా ఏం చెప్తారు వాళ్ళు? సదాచారి గారు, మీరు చెప్పినట్టుగా చాలా మంది పేరెంట్స్ ఇప్పుడున్న సమాజంలో చాలా మంది పేరెంట్స్ ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తున్నారండి. ఓకే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అబ్బాయి పొద్దున్న లేవంగానే అతను డబ్బు సంపాదించాలనే కోరికనే ఉండదు. ఓకే. ఒక అంబిషన్, ఒక లక్ష్యం అనేది ఏం లేకుండా పొద్దున్న లేవంగానే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి గడిపి నైట్ ఏదో రాత్రి నైట్ వచ్చి పండుకున్న మళ్ళీ 11-12 లేసి వెళ్ళడం తనకు అది అలవాటుగా అయిపోతుంది. ఓకే. వీళ్ళు ఎంత అలాంటి తల్లిదండ్రులు ఇప్పుడున్న సమాజం చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అతని మీద వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల ఒక ప్రాబ్లం అనుకోవచ్చు. అతను కూడా తల్లిదండ్రులతో ఏం షేర్ చేసుకోడు, తన ఆలోచనలు ఏం షేర్ చేసుకోడు. ఎందుకంటే ఏ రకంగా తల్లిదండ్రులు ఆ అబ్బాయికి ఎలా చెప్పాలనేది వీళ్ళకి అర్థం కాదు కాబట్టి. రెండోది, తనకు ఆలోచనలు తల్లిదండ్రులు షేర్ చేసుకుంటే ఎక్కడ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా అని చెప్పి అట్లా అతను అసలు ఎవరికొకరు టైం ఇవ్వకుండా ఇబ్బంది పడతా ఉంటారు. అలాంటి వాళ్ళు డబ్బు సంపాదించాలి, ఒక వ్యాపారం పెట్టాలి, మంచి పెళ్లి, వ్యాపారం, డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్ గా పెళ్లి గానీ ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాంటివి తల్లిదండ్రులు వాళ్ళకు మనల్లా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకు ఒకే ఒక సలహా ఇస్తామండి. ఎట్లంటే, వాళ్ళు ఆ అబ్బాయి పట్ల ఏ రకంగా చెప్తే తను అర్థం చేసుకుంటాడు అనేది అవగాహన లేకపోవడం వల్ల ఇది వీళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా కూడా అతను వీళ్ళ మాట వినడు. ప్లస్ అతను కూడా ఏ మాట చెప్పినా కూడా అతను వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే భావనగా తీసుకుంటారు. తల్లిదండ్రులు ఏం మాట్లాడినా నన్ను నా ఇష్టానికి వ్యతిరేకంగానే మా నాన్న అన్నది చెప్తారు, నాకు ఇష్టంగా లేదన్నట్టుగానే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దీని వల్ల ఏమైతుందంటే తల్లిదండ్రులు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎవరైనా చుట్టుపక్కల వెళ్తారు, అందరితో మీ అబ్బాయి ఏం చేస్తుండు, ఏం పని చేస్తుండు, ఏం సంపాదిస్తుండు అనేది అడగడం వల్ల ఆ మాటల వల్ల వీళ్ళు బాగా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అప్పుడు ఏమైందంటే మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్తామంటే, ఈ విశ్వంలో అండి ఒక వ్యక్తికి, ఒక మనిషికి, ప్రతి వ్యక్తికి ఒక స్కిల్ తోడు ఉంటాడండి. ప్రతి వ్యక్తి ఒక క్వాలిటీ ఉంటది. ఎక్కువ క్వాలిటీ లేని వ్యక్తులు ప్రపంచం లేరండి. భూమి మీద ఒక వ్యక్తి పుట్టిండంటేనే తనకు ఒక ఓన్ క్వాలిటీ ఉంటది. ఆ క్వాలిటీని వెతికినప్పుడే ఆ మనిషికి ఏం కావాలో తెలిసిపోతారండి. అదే అలాంటి పేరెంట్స్ మనం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తారో మనం ఏం చెప్తామంటే, మీ అబ్బాయిలో 3 గమనించమని చెప్తామండి. ఒకటి, తన అలవాట్లు ఏంటిది తెలుసుకోమని చెప్తాం. తనని అడగకుండా తన అబ్జర్వేషన్ చేయమంటాం. తన అలవాట్లు ఏంది, తన కోరికలు ఏంది, తన ఇష్టాలు ఏంది, ఈ 3 వాళ్ళను అబ్జర్వేషన్ చేయమంటాం. కొంత సమయం, ఒక 1 month, 2 months, 3 months తనకున్న కోరికలు ఏదైతే వీళ్ళు తెలుసా, ఇందులో ఇష్టం ఉంది ఏదైనా కూడా, అలాంటి వ్యక్తులు వెళ్ళాలంటే తన ఇష్టమైన పనులు మాత్రమే చేయగలుగుతారండి. అంటే వాళ్ళకి నచ్చిన పని చేయరు. వాళ్ళ కోరిక, ఇంట్రెస్ట్ ఉన్న పని, ఇష్టమైన పని, కోరికతో ఉన్న పని, అలవాట్లతో ఉన్న పనులు మాత్రమే చేస్తారు. వాళ్ళు ఏం చెప్పినా కూడా వినరు వాళ్ళు. అయితే ఇలాంటి అబ్బాయికి మేమేం సలహా ఇస్తామంటే, అలాంటి అబ్బాయిలకు ఒక క్వాలిటీ ఉంటదండి. అంటే ఇట్లా బయట ఇంట్లో పేరెంట్స్ చెప్పిన మాట వినక ఇంట్లో పట్టించుకోకుండా ఉండే వ్యక్తులకు ఏముంటదంటే, ఫ్రెండ్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారండి. అంటే ఏ ఫ్రెండ్ అయినా ఏ అవసరం వచ్చినా కూడా హెల్ప్ చేయాలనే గుణం ఉంటుంది వాళ్ళ. అయితే అలాంటి గుణం వాళ్ళ చాలా మంది ఈ రోజు యువతకు అదే అలవాటు ఉంటుంది. ఏ ఫ్రెండ్ అయినా ఏదైనా ఎమర్జెన్సీ అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోతారు. నా ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాను అంటే హెల్పింగ్ చేసే నేచర్ ఉంటది, కానీ తనకు ఎట్లా హెల్ప్ చేసుకోవాలో తెలియదు. అయితే అందులో ఉన్న వాళ్ళకున్న అలవాట్లకని, కోరికలకని తనకు మనం ఒక వ్యాపారాన్ని క్రియేట్ చేయడానికి ఆలోచన ఇస్తాం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, తనకు ఏముంటదంటే కొంతమంది స్పోర్ట్స్ రంగం ఉంటది. ఇప్పుడు సేమ్ ఆ తల్లిదండ్రులు మన దగ్గర వచ్చి అడిగినప్పుడు మీ అబ్బాయికి ఏమేమి ఇష్టం అంటే, పొద్దున్న లేస్తే జనరల్ ఇప్పుడున్న యువతకి ఏముందండి, క్రికెట్ ఆడతారు. స్పోర్ట్స్ మీద చాలా మంది ఇన్వాల్వ్, ఏదో ఒక రకమైన స్పోర్ట్స్ మీదనే ఇంట్రెస్ట్ ఉంది. చూడండి, ఏ యువత కూడా ఒక స్పోర్ట్స్ రంగం అనేది వాళ్ళకు స్కిల్ ఉంటది. అయితే సార్ మా అబ్బాయికి స్పోర్ట్స్ క్రికెట్ ఆడతాడు అని వాళ్ళు మనకు చెప్పిండండి. చెప్పినప్పుడు ఏమైందంటే, తనకి ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న దాన్నే వీళ్ళు తల్లిదండ్రుల ద్వారా దాన్నే బిజినెస్ గా మారుస్తాం, తన సలహా ఇస్తాం. అప్పుడు ఏమైందంటే, చలో ఆ అబ్బాయికి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల డబ్బు వస్తుంది.
తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్, తనకు నచ్చిన ఫీల్డ్, 24 గంటలు దానిగా ఆలోచించే ఫీల్డ్. అట్లాంటి టోర్నమెంట్ కండక్ట్ చేయడం వల్ల తనకు కూడా ఫండ్ రేజ్ అవుతుంది. అట్లా ఇది నేను ఇది వరకు ప్రాక్టికల్ గా ఒక ఫ్యామిలీని సజెషన్ చేశాను. ఇప్పుడు తను టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాడు అంటే తనే గ్రూపులు క్రియేట్ చేస్తాడు. అంటే టోర్నమెంట్ అంటే నేషనల్ అట్లా కాదు, చిన్న చిన్న ఉంటాయి కదా, స్కూల్ మెంట్స్, కాలేజ్ మెంట్స్, బయట ఫ్రెండ్స్ ఉంటారు కదా, గ్రూప్ లో క్రియేట్ చేసి ఒక ప్రైజ్ మనీ అనే ఒక అమౌంట్ క్రియేట్ చేసి తనకు సంబంధించిన ఈయన బెనిఫిట్ తీసుకుంటూ కంప్లీట్ తను ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ మీద కోరిక మీద తోటి కూడుకున్న ఏదైనా కూడా వ్యాపారంగా మార్చుకోవచ్చు అండి. మీరు ఏ రకంగా తనకి ఏ రకంగా చెప్పినా కూడా తన అలవాటు మార్చుకోలేడు. ఆ రకంగా డబ్బు సంపాదించవచ్చు. శ్రీనివాస్ గారు, ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు, మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడున్న సమాజంలో అసలు ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలాంటి వ్యాపారం చేస్తే నేను డబ్బు సంపాదించవచ్చు అనే కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అసలు ఆ వ్యక్తికి ఎలాంటి బిజినెస్ సూట్ అవుద్ది అని మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ యూనివర్సల్ పవర్ ద్వారా వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సదాచారి గారు, మీరు చెప్పినట్టుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలంటే కన్ఫ్యూజ్ ఉందండి. కన్ఫ్యూజ్ లా వాళ్ళు డబ్బును ఎట్లా సంపాదించాలన్నది ఆ కన్ఫ్యూజన్ నే వాళ్ళు సమయం అంతా వృధా చేస్తారు. వాళ్ళకు క్లారిటీ రావాలంటే నేను ఎలా చెప్తా అంటే, వాళ్ళకు ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు అతను కన్ఫ్యూజ్ లెక్కని క్లారిటీగా ఒక డబ్బు సంపాదించాలంటే ఏ వ్యాపారంలో గానీ స్కిల్ అవసరం లేదండి. నైపుణ్యం ఆ వ్యాపారం తెలుసుకొని ఆ వ్యాపారం మొదలు పెట్టే అవసరం లేదండి. ఒక డబ్బు సంపాదించాలంటే ఆ వ్యక్తికి ఉన్న క్వాలిటీ ఎంత, నిర్వహణ శక్తి ఉంటే సరిపోతుంది. అంటే హ్యాండిల్ చేసే పవర్ ఉంటుంది. జనరల్ గా అతను ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలనుకోండి, ఆయన షెఫ్ క్యారెక్టర్ అవసరం లేదు. మేనేజ్మెంట్ చేస్తే వర్కర్ పెట్టుకుంటే మెయింటైన్ చేస్తాడు. ఒక బేకరీ పెట్టాలనుకోండి, తను బేకరీ ఐటమ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే స్కిల్ తో అవసరం లేదు. ఫస్ట్ అది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి వాళ్ళకి. రెండోది ఏంటంటే, ఏ వ్యాపారాలు కూడా డబ్బు సంపాదించాలంటే వ్యాపారాలు అవకాశాలు వెతుకుంటూ రావండి. ఆ వ్యక్తి దగ్గరికి వ్యాపార అవకాశాలు వెతుకుంటూ రావు. అందరు ఏమనుకుంటారు అంటే, నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నా కదా, నా దగ్గర డబ్బు ఉంది కదా, నేను డబ్బు సంపాదించాలి కూడా, వ్యాపార అవకాశాలను అన్ని వెతుకుంటా అని అనుకుంటారు. కానీ అట్లా అవకాశాలు ఎప్పుడు రావండి. ఎప్పుడైనా వ్యాపార అవకాశాలు మనం వెతికినప్పుడే అవి మన కళ్ళకు కనబడతాయి. మన వ్యాపారాలను వెతకాలి. అందులో అప్పుడు వెతకడం మొదలు పెట్టినప్పుడే ప్రతి వ్యాపారం కనబడతాయి. ఒక బేకరీ కనబడుతుంది, ఒక హోటల్ కనబడుతుంది, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కనబడుతుంది, షోరూమ్స్ కనబడతాయి, అట్లా ప్రతిదీ కనబడుతుంది. అంటే ఒక డబ్బు సంపాదించాలంటే వ్యాపార స్కిల్ అవసరం లేదు. రెండు, వ్యాపార అవకాశాలు వెతుకుంటారు. వ్యాపార అవకాశాలు సృష్టించ కూడా రావు. వ్యాపారాన్ని వెతకడం వల్ల మనకు ఒక ఐడియాలు వస్తాయి. ఈ వ్యాపారం ఇలా, అలాంటి వ్యక్తుల్ని, అలాంటి సిస్టమ్ మనకు దాని మీద నాలెడ్జ్ సంపాదించుకుంటాం. ఆటోమేటిక్లీ తనకు మనం సలహా ఇవ్వగలుగుతాం వ్యాపారం వెతికినప్పుడు. అంటే ఏ వ్యాపారం పెడితే బాగుంటుంది అని వెతకాలంటారా? 100% వెతికితేనే దానికి సంబంధించిన వ్యక్తులు మీరు కలవడం జరుగుతాయండి. ఇప్పుడు సపోజ్ మీరే డబ్బు ఉందండి, మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వ్యాపారం చేయాలనుకుంటున్నప్పుడు ఏ వ్యాపారం చేయాలని మన అవకాశం వస్తుందండి, ఎవరు కూడా అవకాశం రండి. మనం ప్రతి వ్యాపారాన్ని వెతకడం మొదలు పెట్టాలి. ఎదురుగా చూడగానే బేకరీ కనబడుతుంది, ఒక రైస్ డిపో కనబడుతుంది. రైస్ డిపో చేయాలంటే ఏం చేయాలి, దాని స్కిల్ అవసరం లేదండి. ఒక బేకరీ నడిపేయాలి, స్కిల్ అవసరం లేదు. ఒక హోటల్ పెట్టాలి, స్కిల్ అవసరం లేదు. అట్లా స్కిల్ లేకుండా ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఈ రోజు ముఖేష్ అంబానీ తీసుకుంటే అన్ని వ్యాపారాలు ఆయన ఒక్కడే క్వశ్చన్ చేసుకుంటాడు, కానీ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటున్నాడు, అన్ని వ్యాపారాలు సృష్టిస్తుంటాడు. దానికి వ్యాపార నిర్మాణ శక్తి ఉంటే సరిపోతుంది. అంటే సింపుల్ గా విశ్వధర్మం ఏం చెప్తుందంటే, నువ్వు వ్యాపారాన్ని హ్యాండిల్ చేసే శక్తి నీ దగ్గర ఉంటే నువ్వు వ్యాపారాలను వెతికినప్పుడు నీకు వ్యాపారాలు నీ కంటికి కనబడతాయి. దానివల్ల నువ్వు డబ్బు సంపాదించడానికి ఎన్నో వ్యాపారాలు నీ కళ్ళ ముందు కనపడతాయి. దాంతో సంబంధించిన టెక్నీషియన్స్, దానికి సంబంధించిన వ్యక్తులు మీరు కలవడం జరుగుతుంది, వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది కూడా మీకు ఒక ఐడియాలు వస్తుంది. ఆటోమేటిక్ గా మీరు ఏ వ్యాపారాన్ని నిర్ణయించుకోవాలని మీరు నిర్ణయించుకోవచ్చు.